హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నా. అమ్మ అయితే శనక్కాయలు వేపుకొని ఇక చట్నీకి అయితే రెడీ చేసుకుంటూ ఉంది. మన చీకుగాడు హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి హెల్త్ మీద కాన్షియస్నెస్ చాలా పెరిగిపోయింది. అంటే ఇంతకు ముందు కూడా ఉండే, బట్ ఇప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నాను. ఇక మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం హెల్తీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దామనేసి ఇక సీడ్స్ అన్నీ కూడా నైట్ అయితే నానబెట్టాను. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే వాటర్ మెలన్ సీడ్స్. ఇంకా వాటిని ఒక్కటే అయితే కొంచెం టేస్ట్ అంతగా బాగోదు కదా, ఇంకా వాళ్ళు తినడానికి ఇష్టపడరు అనేసి ఇంకా అందులోకి బ్లాక్ డ్రై గ్రేప్స్ని అయితే యాడ్ చేశాను అన్నమాట. సో టేస్టీగా ఉన్నాయి. మన చీకుగాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, సాంబార్, అలాగే చట్నీ. సీడ్స్ తిన్న ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చాను. వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సీడ్స్ మన చీకుగాడైతే కంప్లీట్గా ఫినిష్ చేసేసి ఇంకా కొన్ని ఉన్నాయా మమ్మీ అనేసి అడిగాడు. బట్ మన తను పప్పు మాత్రం ఇచ్చిన వాటిలో ఇంకా కొన్ని రిటర్న్ ఇచ్చింది. నాకు తినాలనిపించట్లేదు, నాకు నచ్చట్లేదు అని. మన చీకుగాడు కొంచెం హెల్త్ కాన్షియస్, అంటే వాడికి హెల్త్ కాన్షియస్ అని కాదు, హెల్తీ ఫుడ్స్ ఏవి ఇచ్చినా కూడా వద్దనకుండా తింటాడు. మంచిగా సీడ్స్ అయినా, నట్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా ఏవైనా కానీ మంచిగా తింటాడు. బట్ మన తను పాప అలా కాదు, కొంచెం బేకరీ ఐటమ్స్ అలాంటి వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఇచ్చినా కూడా కొన్ని తినేసి ఇంకా కొన్ని రిటర్న్ అయితే ఇచ్చింది. తర్వాత ఇక వాళ్ళకి లంచ్కి రెడీ చేద్దామనేసి ఒక 2 ప్లేట్స్ అలా పెట్టాను. బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు చేశారు. ఇక నేను కూడా తొందరగానే తిన్నాను. సండే స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఉండే కదా, సో రిబ్బన్స్ అయితే వేసుకొని వెళ్ళింది. అక్కడ పోగొట్టుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంది తను రిబ్బన్ లేదు అనేసి. సరేలేని ఇంకా గ్యాప్లో, అంటే ఆ రోజు ఇంకా నాకు చెప్పడం కుదరలేదు. ఇంకా నేను కూడా పెళ్ళి హడావిడిలో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అది గుర్తుకు రాలేదు. ఇక మండే హాలిడే అయితే ఉండే కదా, ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్. ఇక మార్నింగ్ ఇలా రిబ్బన్ లేదు మమ్మీ, ఒక్కటే ఉంది అని చూపించింది. సో అప్పుడు ఇంకా ఇంట్లో చూస్తే పాత రిబ్బన్స్, అంటే తెచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకొస్తాం కదా, సో అది ఉంటే ఇంకా దాన్ని కట్ చేసి వేశాను. ఇక ఇవైతే స్పోర్ట్స్ డే కానీ వాళ్ళ నాన్న తీసుకొని వచ్చారు కొత్త షూస్, పాతవి కొంచెం పోయాయి అనేసి. బట్ తను పాప స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ అని స్పోర్ట్స్ షూస్ అయితే వేసుకొని వెళ్ళింది స్కూల్కి. వాళ్ళనైతే స్కూల్కి వదిలేసి వచ్చాను. ఇక ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా కుకింగ్ ఏం పెద్దగా లేదు, అంటే కొంచెం చట్నీ అలాగే సాంబార్ కూడా ఉండే కదా, అందుకని రైస్ అయితే పెట్టాను. ఇంక ఇదైతే వాళ్ళని స్కూల్ నుంచి పిక్ చేసుకొని రావడానికన్నా ముందు కొంచెం, అంటే బ్లాక్ సాల్ట్, అలాగే జీరా పౌడరు, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా మిక్స్ చేసి రెడీ చేసుకుంటూ ఉన్నాను, వచ్చిన వెంటనే తినడానికి ఇద్దామనేసి. సో అందుకని ఇంకా ఇక్కడ రెగ్యులర్ సాల్ట్ కాకుండా బ్లాక్ సాల్ట్, అలాగే కొంచెం, అంటే వాళ్ళని వేడిగా ఉంచాలి అని అంటారు కదా ఈ వెదర్కి, సో అందుకని జీరా అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ని అయితే మిక్స్ చేసి రెడీగా పెట్టేసి ఇంకా స్కూల్కి వెళ్తున్నాను పిలుచుకొని వద్దామనేసి. ఎత్తుకోలరా, ఎత్తుకున్నా. స్కూల్లో మ్యామ్ ఏం చెప్పా? నీకు సాల్వ్ అయిందా? ఎందుకు నానా? స్కూల్కి పోయినందుకా? ఆల్మోస్ట్ ఒక 10 to 15 days స్కూల్కి వెళ్ళలేదు, హెల్త్ బాగాలేనందుకు. ఇంక ఈరోజు ఫస్ట్ డే అన్నమాట వాడు స్కూల్కి వెళ్ళడము. సమ్మర్ సీజన్ అంటే వాటర్ మిలన్స్ ఎంత ఫేవరెటో కదా, నాకైతే చాలా ఇష్టము. గ్రీన్ వాటర్ మిలన్స్ ఇయర్ అంతా దొరుకుతాయి, బట్ ఈ వాటర్ మిలన్ అయితే చాలా ఇష్టం నాకు. తను నీకు గ్రీన్ ఇష్టమా, ఇది ఇష్టమా? డార్క్ గ్రీన్లో వస్తుంది చూడు, డార్క్ గ్రీన్లో అది ఇష్టమా, ఈ వాటర్ మిలన్ ఇష్టమా? ఇది ఇష్టం. నేను అదే అడుగుతా ఉండదు, అది ఇష్టమా ఇది ఇష్టమా అని. ఇది బాగా టేస్ట్ ఉంటుంది. వాటర్ అంతా బయటకు వస్తా ఉంది కట్ చేస్తా అంటే. ఎంత బాగుందో ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది, వాటర్ మిలన్ ఫ్లేవర్. నానా అట్లంతా చేయకూడదు నానా. అది అట్లే కట్టాలి. ఇస్తారా నాన్న బంగారు? నాన్న ఆడ కలిపి పెట్టినాను, దాన్నే వేసుకోవాలా, సరేనా? వేసిద్నా?
పెప్పర్ పౌడర్ నాని నువ్వే వేసుకుంటావా? సరే వేసుకో, యూత్లు వేసుకో. పద్మి చెల్ల కొడుకు ప్లేట్ తిప్పు. యమీ వాళ్ళకి చెప్పు యమీ ఉందని. దగ్గరికి పోయి చెప్తా ఉంటావు ఎప్పుడు. ఇప్పుడు అలవాటు లేవు. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా. బన్రే తోಳಿ వాటర్ ಮಿಲನ್ ಬಾ ಸ್ವಲ್ಪ ತಗೋ ಬಾ. ಇದ್ದಾಳೆ ಅವಳನು ತಗೊಳ್ಳಿ. ಅವಳಿಗೂ ಕೊಡು, ಕಿಶೋರ್ಗೆ. పెప్పర్ పౌడరు, అలాగే జీలకర్ర, బ్లాక్ సాల్ట్. సీడ్స్ ఎక్కువ ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వాడికి రసం వస్తుందంట, దానికి ప్లేట్ తీసుకోపోలేదంటే. రసం కారిపోతుంది. అమ్మ ఫస్ట్ నిలబడుకుంటా, సెకండ్ థర్డ్ ఫోర్త్. అలా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాటర్ మిలన్ అయితే తిన్నాము. ఇక తినేసి పైనకైతే పిలుచుకొని వచ్చాను. అంటే ఇంకా కింద ఆడుకోవడానికి పిలుచుకొని వెళ్దాము అంటే చుట్టూ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, ఆడుకోవడానికి పెద్దగా ప్లేస్ అయితే లేదు. సో అందుకని ఇక టెర్రస్ మీదకైతే పిలుచుకొని వెళ్ళాను. సో దట్ ఎండను వస్తుంది, మంచిగా వాళ్ళు టీవీ అలాగే మొబైల్స్కి దూరంగా ఉంటారనేసి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి ఇలా చేస్తూ ఉన్నాను, వాళ్ళని కొంచెం టీవీకి మొబైల్స్కి దూరంగా ఉంచాలి అనేసి. ఇప్పుడు నేను ఇంట్లో ఉండి వాళ్ళని ఆడుకో వెళ్ళండి అంటే వెళ్ళరు. సో అందుకని ఇక నేను కూడా వాళ్ళతో పాటు టెర్రస్ మీదకైతే వచ్చాను. ఈరోజు అంటే వీడియో తీద్దామనేసి మొబైల్ తీసుకొచ్చా. రెగ్యులర్గా అయితే మొబైల్స్ కూడా కింద పెట్టేసి ఇంకా ముగ్గురం కూడా వెళ్ళి ఆడుకుంటాము మంచిగా. అంటే టీవీ మొబైల్స్ అస్సలు ఇవ్వనా అనేది కాదు, బట్ ఏంటంటే 9 to 4 అయితే స్కూల్లో టైం సరిపోతుంది కదా. సో ఇక్కడ నేను ఒక 4 to 5:30 వరకు పిలుచుకొని వెళ్తాను. మంచిగా ఫిజికల్గా వాళ్ళు అంటే ఆడుకుంటారు, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు కదా అనేసి. అంతే. 1 ఎస్ వెరీ గుడ్. ఎస్ నానా. అక్కడ ఆడుకుంటూ ఉన్నాము. ఇక ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ అయితే వచ్చింది, ఇలా ఒక ఐటమ్ కొరియర్ ఉంది అనేసి. అందుకని ఇంకా కిందకైతే వచ్చాము. దానికి ఏ పార్సల్ అయినా కానీ ఓపెన్ చేసేకి ఫుల్ ఎగ్జైట్మెంట్, బట్ డిసప్పాయింట్మెంట్ అవుతుంది చూడండి ఓపెన్ చేసిన తర్వాత. అరే 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 మ్యాన్ హ్యాండింగ్ ఏమి చేస్తా అవుతాను అంటే సిజర్ తీసుకో. లేదు నేను పట్టుకుంటాను. నువ్వే తీసుకొని రాలా. అంతే అది. ఏమనుకున్నావు తను? నాకు ఈ మధ్య ఇండోర్ ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అందుకని అట్లంతా చేయకూడదు రా లవ్వు. ఇక ఇవి చూపిద్దాం రా లవ్వు, ఇవి చూపిద్దాం రా, ఇవి చూపిద్దాం రా. సో అందుకని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఫ్లవర్ పాట్స్.
పర్లేదు, అంటే కింద పడితే పగలేలా లేదు. ఇలా ఉంటే మంచిగా ఉంటుంది పెట్టుకోవడానికి. ఆడ ఫ్లవర్ తెచ్చినాం కదా, స్నేక్ ప్లాంట్, సో దాన్ని దీంట్లో పెట్టేసి పెట్టి. అయ్యో అయ్యో చీకు సైడ్ తినా పగలు కొడతావు. ఎట్లా ఎట్లా బ్లూ బ్లూ అట్లా సేమ్ సేమ్ ఇచ్చినాడా? చాలా బాగున్నాయి కదా. గ్రీన్ సో ఎన్ని 5 సెట్స్. చాలా బాగున్నాయి. అంటే ఫ్లెక్సిబుల్ లవ్వో నాన్న ప్లీజ్, ఫ్లెక్సిబుల్ ఉన్నాయి చూడండి. మనకి హార్డ్గా ఉంటే తొందరగా బ్రేక్ అవుతుంది, బట్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంది, ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ప్లేట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. నీదే లేరా? సో మ్యాచింగ్ మనకి 5 పాట్స్కి 5 ప్లేట్స్ అయితే ఇచ్చారు. మన చీకుగా నన్ను మాట్లాడనివ్వట్లేదు. వర్త్ 250 ఆర్ విత్ ఇన్ 300 లోపు వచ్చాయి నాకు ఈ 5 పాట్స్ కూడా. 300కి ఇవన్నీ వర్త్ అనిపిస్తుంది. తను పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఫ్రిడ్జ్లో పన్నీర్ ప్యాకెట్ అయితే ఉండే, సో అందుకని ఇంకా కట్ చేసేది నేర్చుకోయింది కదా ఈ మధ్య. సో అన్నీ నేను కట్ చేస్తాను, కొంచెం వర్క్స్ అన్నీ కూడా చేస్తాను అనేసి చెప్తూ ఉంటుంది. సో అలా పన్నీర్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసి పన్నీర్ 65 చెయ్యి మమ్మీ అనేసి అడిగింది. బట్ పన్నీర్ 65 వద్దు, ఆయిల్లో ఫ్రై చేసేది వద్దు అనేసి పన్నీర్ టిక్కా చేద్దామనేసి కొంచెం కర్డ్, అలాగే అందులోకి 1 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ని అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, అలాగే జీరా పౌడరు, ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా పౌడరు. సో ఈ పౌడర్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇంకా తను పాప అంటే ఇక్కడ వాటర్ని అయితే యూజ్ చేయట్లేదు, కొంచెం కావాలి అనుకుంటే మనం కర్డ్నే యూజ్ చేయాలి. ఇక తను పాప కట్ చేసి పెట్టిన పన్నీర్ పీసెస్ అన్నీ కూడా వేసేసి మంచిగా మ్యారినేట్ అయితే చేసుకుంటూ ఉన్నాను. తను పాప పన్నీర్ 65 అయితే చేయమని అడిగింది, బట్ దాన్ని అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి కదా, సో ఆయిల్ ఎక్కువగా తినేస్తారు అని చెప్పేసి ఇంకా వద్దులే, పన్నీర్ టిక్కా అయితే కొంచెం ఆయిల్తో సరిపోతుంది కదా అని ఇక ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుని ఇక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా వేసాను. బట్ పన్నీర్ క్యూబ్స్ అంటే పన్నీర్ టిక్కా చేయాలి అంటే కొంచెం క్యూబ్స్ అనేది పెద్ద సైజులో ఉండాలి. ఇక్కడ తను పాప కట్ చేసింది కదా, చాలా చిన్నగా అయితే కట్ చేసింది 65 చేయని అనేసి. సో ఇలా అయితే అయిపోయింది. అంటే నేను కాల్ వచ్చింది, మాట్లాడే లోపు ఇంకా అవన్నీ ఇలా అయిపోయాయి అన్నమాట. ఇక్కడితో అయితే వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్, బాయ్.